బాగా వాడబడాలని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా. మహాపరిశుద్ధుడ యేసయ్య జీవాధిపతి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. ఇప్పటి వరకు ప్రభా చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనల్లో ప్రభా యేసయ్య కీర్తన భాగంలో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు. ఇప్పుడు ప్రభా యేసయ్య ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మేము వెళ్ళిచి ఉండగా ప్రభా దేవా చెప్పుచున్నటువంటి బిడ్డను ప్రభా మీ నోటి కూరుగా వాడుకోనండి తండ్రి. చెప్పేది మనుషులు కానీ మాటలు నీవి ప్రభా. దేవా మీరుండి తండ్రి మీరు మాట్లాడింపు చేయమని ప్రభా. ప్రతి మాట కూడా మా హృదయాల్లో నాటింప చేసుకుని వాటిని అనుగుణంగా మేము నడుచుకోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. మాట్లాడుచున్నటువంటి ప్రభా సంధ్యమ్మ గారికి మీకు పరలోక తండ్రి పరిశుద్ధ అభిషేకమును మీరు దయచేసి పరిశుద్ధ ఆత్మతో నింపి దేవా మీరు మాట్లాడింప చేయమని, ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి తండ్రి అర్థమయ్యే రీతిగా చెప్పడానికి సహాయం ఇచ్చేయమంటూ దేవా ముందున్నటువంటి సమయం అంతా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఆ బిడ్డను కూడా మీ చేతుల్లో పెట్టుచు అతి పరిశుద్ధమైన ఘనమైన మీ నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన లలిత గారికి వందనాలండి. మరి వాక్యంలోకి వెళ్దామండి. వాక్యంగా వెళ్ళే ముందు ప్రార్థన చేస్తాను. దేవుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా నోటికి బోరగా వాడుకొని ప్రభా, ఈ బిడ్డలకి ఏ వాక్యం అయితే కావాలో ప్రభా నా నోటికి అందించి ప్రభా నీకు మహిమ తెచ్చే మాటలు తప్ప వేరొక మాటలు నా నోటికి రాకుండా చేయమని, నా నోటిని అదుపులో ఉంచుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీకు ఇష్టకరమైన మాటలను నోటికి పలికింప చేసి మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా మాట్లాడే శక్తినిచ్చి మధ్యలో ప్రభా ఎటువంటి ఆటంకం కానీ ఏది రాకుండా చేయమని నానిచ్చింది ప్రార్థన పాదాలు చెంత పెడితే ప్రార్థన ప్రతిఫలం దయచి మా కొరకు తరగని యేసు పరిశుద్ధ నామం బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలండి. ఈ రోజు వాక్య భాగ్యం ఏంటంటే నక్షత్రం గురించి అండి. మరి నేను రాత్రికాల సమయంలో ప్రిపేర్ అయినప్పుడు ఈ రోజు మార్నింగ్ సరోజిని గారి ప్రార్థన అంతా ఇదే. ఆవిడ ప్రార్థనలో ఈ నక్షత్రం గురించే ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆవిడకి మంచి తలంపించాడని అప్పుడు అనుకున్నాను. నక్షత్రం అండి. నక్షత్రాన్ని మరి ఎవరు కలగజేశారు, ఎక్కడెక్కడ ఈ నక్షత్రం వాడబడిందో మీకు చూపిస్తానండి. మరి ఆదికాండం 1:16 చూడండి ఒకసారి. ఆదికాండం 1:16. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను. చాలమ్మా. దేవుడు చూడండి, దేవుడే ఈ నక్షత్రాలను చేశాడు. రాత్రి ఏలుటకు పెద్ద జ్యోతి అంటే ఎవరండి? రాత్రి ఏలుటకు పెద్ద జ్యోతి అంటే ఎవరు తెలుసమ్మా మీకు? చంద్రుడండి. పగలని ఏలుటకు పెద్ద జ్యోతి అంట. అతను ఎవరు? సూర్యుడిని చేశాడు. మళ్ళీ రాత్రి నేలుటకు రెండు జ్యోతులు చేశాడంట దేవుడు రెండు గొప్ప జ్యోతులను చేసి పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి వేళకు చిన్న జ్యోతిని, మళ్ళీ చిన్న జ్యోతిని నక్షత్రాలను కూడా చేశాడంటండి. ఇప్పుడు అందరూ అంజులు ఏం చేస్తారంటే మరి సూర్యుడు చంద్రుడు ఎవరు చేశారమ్మా? ఇప్పుడు ఆదికాండంలో చూసినట్లయితే దేవుడే చేశాడు. ఆదిలోనే దేవుడు ఏం చేశాడంటే ఒక సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను అన్నిటినీ కలగజేశాడండి. అలా కలగజేసింది మరి సృష్టికర్తను మర్చిపోయి ప్రజలు ఏం చేస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు. సూర్యుడికి చంద్రుడికి మొక్కుతున్నారమ్మా. తప్పని నేను అనట్లేదు, కానీ వీటిని కలగజేసింది ఎవరంటే ఏసయ్య కలగజేసినప్పుడు ఏసయ్యకి ప్రార్థన చేయడం మానేసి, ఏసయ్యని ఆరాధించడం మానేసి ప్రజలు అన్యుల వల్ల ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారండి. దేవుడు చూడండి రాత్రి వేళకు ఒక జ్యోతిని తయారు చేశాడు. ఆ జ్యోతికి ఒక పేరు పెట్టాడండి. పగల నేలకు ఒక జ్యోతిని తయారు చేసి ఆ జ్యోతికి కూడా సూర్యుడు అని పేరు పెట్టాడు. అలాగే మరి ఆకాశంలో నక్షత్రాలను కూడా దేవుడే కలగజేశాడని మరి ఆదికాండంలో తెలుస్తుందండి. ఇప్పుడు నక్షత్రాలను ఎవరు కలగజేశాడంటే దేవుడే కలగజేశాడండి. ఆకాశంను నక్షత్రాలు మీరు ఎక్కడ ఉండండి, మరి సూర్యుడు నువ్వు ఎక్కడుండు, నువ్వు రాత్రి ప్రకాశింపచేయి, చంద్రుడు నువ్వు రాత్రి మరి నువ్వు పని చేయని దేవుడే పెట్టాడు. ఆ సూర్యచంద్ర నక్షత్రం మనకు కానీ లేకపోతే, సూర్యుడు లేకపోతే పగలు ఉండదు, మరి చంద్రుడు లేకపోతే రాత్రి ఉండదండి. ఈ నక్షత్రాలు దేనికి సాదృశ్యం? వెలుగు సాదృశ్యం. ఈ నక్షత్రాలు లేకపోతే మనకి వెలుగు ఉండదు. మనం చీకటిలోనే సంచరించే వారమండి అని మనం ప్రజలకు మరి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు సూర్యుడు లేకపోతే ఉదయం కాదు, చంద్రుడు లేకపోతే రాత్రి అవ్వదు. మరి రాత్రి పగలు జరగకపోతే మనకి మరి కాలమానం మనకు తెలుసు కదమ్మా. రాత్రి అవుతే మనం పండుకోవాలని ఉదయకాలం లేచి మనం మరి పనులకు వెళ్ళేవారు పనులకి వెళ్ళని దేవుడు అన్నిటినీ ప్రతి దాన్ని కూడా దేవుడు తన ఆజ్ఞలు ఉంచుకొని ప్రతిదీ కూడా ఆయన సృష్టించేశాడండి. మరి అలాగే మరి దేవుడు చేసిన వీటిని మనం ఎలా పూజిస్తున్నాం నక్షత్రాలను ఒకసారి చూసుకున్నామండి. అలాగే యోబు 38:7 చూడమ్మా.
8, 7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాత్రి వేసిన వాడెవడు? చాలమ్మా. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు ఇప్పుడు మనం తెల్లవారుజామున మరి నక్షత్రాలు ఉంటాయి కదండి, ఉదయకాల సమయంలో మరి నక్షత్రాలు ఏకంగా కూడి పాడినప్పుడు నక్షత్రాలు పాడుతున్నాయంటండి. అంటే ఏంటి? దేవుని స్తుతిస్తున్నాయండి. ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అంటండి. దేవదూతలు కూడా దేవునికి ఏం చేస్తున్నాయంటే జయధ్వనులు చేస్తున్నాయంట. ఉదయకాల నక్షత్రాలు ఏం చేస్తున్నాయంటే దేవుని పాడుతున్నాయంటండి. మరి దేవుడు కలగజేసిన మరి నక్షత్రాలు దేవుని ఎంతగానో కనపరుస్తున్నాయండి. పాటలతో స్తుతిస్తున్నాయి, ఆరాధన చేస్తున్నాయి. నక్షత్రాలు దేవునికి ఆరాధన చేస్తున్నాయి అంటండి. చూడండి అమ్మ, నక్షత్రాలు దేవుని అంట పాటలతో కొనియాడుతున్నాయి అంటండి. ఉదయకాల సమయంలో నక్షత్రము ఎలా ఉందంటే దేవుని పాటలతో ఆయన స్తుతిస్తుందండి. మరి నక్షత్రం అంటే వెలుగు సంబంధం. మనం నక్షత్రం వల్ల దేవుని మరి ఆరాధించే వారుగా ఉంటున్నామా? మరి దేవుని మరి ఎలా చేసేవారు? నక్షత్రం దేవుని స్తుతిస్తుందంటమ్మా. ఎందుకంటే మనల్ని కలగజేశాడు. నక్షత్రాలకి సృష్టికర్త ఆ సృష్టిలో జ్ఞాపకం చేసుకుంటున్నాయి. మనమైతే మరి అన్యుల వల్లే ఉంటున్నాము. మరి ఎలాగ ఉంటున్నాము? నక్షత్రం వల్లే ఇతరులకు వెలుగునిస్తున్నాము. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నక్షత్రం దేవుని పాటలతో స్తుతించిందంటండి. అదే అధ్యాయము 31 చూడమ్మా. 38, 31. కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగ శీర్తిక కట్లను వెప్పగలవా? ఇంకా ఉంది. వాటి కాలములలో నక్షత్రములను వచ్చినట్లు చేయగలవా? చాలు. సప్తరి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? చాలండి. చూడండి, ఇప్పుడు నక్షత్రాలు కొన్ని పేర్లు పెట్టాడు. కుద్రికా నక్షత్రం మనం పుట్టినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏం చెప్తామండి? ఏ నక్షత్రాన్ని పుట్టాడు ఏ ఏ అని అడుగుతారండి. నక్షత్రాలు కలగజేసింది ఎవరంటే వాటి పేరు పెట్టింది కూడా యేసయ్యనండి. యేసయ్య నక్షత్రాలకి కుద్రికా నక్షత్రాలు, లేకపోతేనేమో స్వస్తికి మురగశిర నక్షత్రం అని, మరి స్వస్తికి నక్షత్రం అని ఇన్ని పేర్లు కూడా వాళ్ళు దేవుడు పెట్టాడండి. కుద్రికా నక్షత్రం నువ్వు బంధింపగలవా? నక్షత్రాలు నువ్వు ఆపగలవా అని దేవుడు ఇది సృష్టిని చేసిన దేవుడికి ఇటు శక్తి ఉంటది. కానీ మరి మన మానవులైన మనకు అటు శక్తి ఉండగలమా? నక్షత్రాలు మనం ఆపగలమమ్మా? దేవుడు ముందుగానే నక్షత్రాలకు ఆజ్ఞయించాడు. ఈ నక్షత్రాలు అన్ని పేర్లు కూడా దేవుడే పెట్టాడండి. మన నక్షత్రం సుద్రికా నక్షత్రం, మృగశిర నక్షత్రం మనం మరి నక్షత్రాలు మరి వివాహం చేసుకునే వారికి నక్షత్రాలు కూడా చూస్తున్నారు. నక్షత్రం కుదిరిందా, జాతకం కుదిరిందా అని అడుగుతున్నారు. ఇవన్నిటిని ఎవరు కలగజేశాడంటే దేవుడే కలగజేశాడు. ఇట్టి నక్షత్రాలు కలగజేసిన యేసయ్య మనం మరి ఎలా ఉన్నాం చూడండి ఒకసారి. అలాగేనండి కీర్తన 36, 136, 9, 7 చూడమ్మ ఒకసారి. 136 కీర్తన 36, 7 చదువమ్మా. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. చాలు. 9 చూడమ్మా. 9 రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. చాలు. చూడండి 7వ వచనం ఏం చెప్తుందంటే ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. జ్యోతులు అంటే ఏంటండి? వెలుగునిచ్చే అనమాట అండి. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడంట. అలాగే 9వ వచనం ఏం చెప్తున్నాడంటే రాత్రి వేళటకు ఆయన చంద్రుని నక్షత్రాలను చేశాడు. రాత్రిని వేలండి మీరు, ఈ రాత్రి మీరు పని చేయండి, పగలకి ఇటు పని లేదండి, రాత్రిని వేలండి అని చంద్రుని నక్షత్రాన్ని కూడా దేవుడే చేశాడని ఇందులో కూడా కీర్తనకారుడు కూడా చెప్తున్నాడండి. రాత్రి నేలుటకు ఆయన చంద్ర నక్షత్రాలను చేశాడంటే దేవుడు ఎవరు చేశారండి? నక్షత్రాలు అంటే దేవుడే చేశాడండి. అలాగే ప్రసంగి 12:2 చూడమ్మా. ప్రసంగి తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వానవలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. చాలమ్మా. చూడండి, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే. ఇప్పుడు ఎప్పుడు వస్తాయి మనకంటే? తేజస్సు అంటే వెలుగండి. వెలుగునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే
వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, వాన వెలిసిపోయిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమును నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చూసారండి ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇందాక చెప్పాను కానీ మనం సృష్టికర్తను మర్చిపోయి ఎవరు జ్ఞాపకం చేసుకున్నామంటే సృష్టిని జ్ఞాపకం చేసుకుంటున్నామండి. దేవుడు చేసిన సూర్య చంద్ర నక్షత్రాలకు ప్రజలు ఏం చేస్తున్నారంటే మరి మొక్కుతున్నారు, పూజలు చేస్తున్నారండి, సూర్య భగవాన్ నమస్కారాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు చేశారమ్మా? దేవుడే చేశాడు. మరి అలాంటివి చేసిన దేవుడిని మర్చిపోయి దేవుడిని పక్కన పెట్టేసి ఈ అన్యులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్పాడండి, తేజస్సునకు అంటే వెలుగునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కానకముందే, చీకటి రాకముందే మన బ్రతుకులో వెలుగు, మన బ్రతుకులు ఎలా ఉంటే వెలుగుతూ ఉండాలి కానీ మన బ్రతుకులో చీకటి ఉండకూడదండి. చీకటి అంటే సాతానికి సాదృశ్యం, వెలుగంటే దేవునికి సాదృశ్యం అని. చీకటి రాకముందే మనం మన బాల్య దినమంది మనం ఎవరి జ్ఞాపకం, సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలంటండి. మన సృష్టికర్తని మర్చిపోయి సృష్టిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడమ్మా. ఎందుకు నా బిడ్డను నన్ను మర్చిపోయి మరి నేను చేసిన వాటికి పూజలు చేస్తున్నాను, నేను చేసిన వాటికి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుడు మరి ఎంతగానో బాధపడుతున్నారు. దేవుని బాధ పెట్టే వారంగా మనం అయితే ఉండొద్దండి. అలాగే మరి ఇంకొక వచనం చూపిస్తానండి, కీర్తన 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. చాలమ్మా. నక్షత్రం అనగా ఏంటంటే వెలుగండి. నక్షత్రం ఎవరైతే నక్షత్రం వలె ఉంటారో వారు వెలుగుతూ ఉంటారు. నక్షత్రంను పోలి మనం నడుచుకున్నట్లయితే మన జీవితాలు వెలుగు ఉంటదంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు కీర్తన, నీ వాక్యము నా పాదములకు, నక్షత్రం అనగా వాక్యం అండి. వాక్యము మనం ఎవరైతే మరి నక్షత్రానుసారంగా, నక్షత్రం అంటే వాక్యం, వాక్యానుసారంగా ఎవరైతే మనం నడుచుకుంటామో, మరి వాక్యానుసారంగా ఎవరైతే ఉంటామో వారు నీ వాక్యం నా పాదములకు దీపం అంటండి. వాక్యం ఎలాంటిదంటే మన పాదాలకు దీపం అంటది. దీపం ఉంటేనే కదండి చీకట్లో నడవగలము. ఎరుగు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళగానే చీకట్లో వెళ్తే ఎక్కడ పడిపోతామో, ఎందులో పడిపోతామో తెలియదండి. మనకి వెలుగు కావాలంటే మనం ఏసే దగ్గరికి రావాలి. చీకట్లో ఉన్నామేమో, చీకటి బంధకాలన్నిటిని విడిపించి ఏసే దగ్గర రావాలి. నా త్రోవకు వెలుగే ఉన్నది. మన త్రోవకి ఏమైందంటే ఆయన వాక్యము వెలుగే ఉందంటండి. మనకి వెలుగు కావాలంటే ఏసే దగ్గర రావాలమ్మా. ఇప్పటి వరకు మన చీకట్లో, మన బ్రతుకు చీకట్లో ఉన్నాయి. మనం చేసిన పాపాలన్నిటి క్షమించి ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడికి రావాలంటే వెలుగులోకి రావాలి. వెలుగులోకి వచ్చినప్పుడే మనకు దేవుడు మరి మన త్రోవకు వెలుగే ఉన్నాడంటండి. మనం ఎక్కడ చీకట్లో పడిపోతున్నామో, ఎక్కడ బాధలో పడిపోతున్నాం, ఎక్కడ ఇరుకులో పడిపోతున్నాం, అయ్యో నా బిడ్డ త్రోవ నడుస్తుంది కానీ దారి తప్పిపోతుంది, మరి ఏసై మార్గంలో నడవలేకపోతుందని దేవుడు మనకు తోడే ఉన్నాడు, మనకు వెలుగై ఉన్నాడంటే. ఆయన వెలుగుతూ ఇతరులకు వెలిగించేవాడుగా ఉన్నాడండి. మనం కూడా మరి మనం వెలుగుతూ ఇతరులకు వెలిగించే వారంగా ఉండాలండి. మనం చీకట్లో ఉండి ఇతరులు రండి అంటే ఎలా వస్తారమ్మా? నీ బ్రతుకేంటి? చీకటి బ్రతుకు. నువ్వు ఎందులో ఉన్నావు? చీకట్లో ఉన్నావు. చీకట్లో ఉన్న వారికి మరి చీకట్లో ఉన్న మనము వెలుగులోకి ఎలా నడిపించగలమండి? మనము వెలుగులో ఉండి మనం కూడా ఇతరులు మనం వెలుగులోకి రప్పిస్తే వారు రాగలరండి. అంతేగాని మనం చీకట్లో ఉండి మీరు రండి అంటే వారు రారమ్మా. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ పాపంలో ఉన్నావు, నీ చీకట్లో ఉన్నావు. నువ్వు మమ్మల్ని రమ్మని ఎలా పిలుస్తారు? మనం ఏళన చేస్తారు, అవమానపరుస్తారు. మనతో పాటు దేవుని కూడా అవమానం అండి. అవమానం చేసే పనులు మనం చేయొద్దమ్మా. వెలుగులో ఉంటూ ఇతరులను వెలిగించుదామండి. అంతేగాని మనం చీకటి బ్రతుకులు మనకు వద్దండి. అలాగే ఇంకొక ఇది కూడా చూడ, దానియేలు 12:3 చూడమ్మా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోను జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. చాలమ్మా. బుద్ధిమంతులైతే ఎవరండి వీళ్ళు? బుద్ధిమంతులు. మనం బుద్ధిమంతులాగా ఉన్నామా, బుద్ధి లేని వారిలాగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించరు. చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశంలో మరి ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారు నడుచుకుందరంట. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిపుదురు వారు నక్షత్రములే నిరంతరం ప్రకాశించరండి. ఈ నక్షత్రాలు నిరంతరము ప్రకాశిస్తాయండి. ఒక రోజు వెలిగి ఒక రోజు ఆరిపోయే కాదండి. ఒక రోజు మరి మనం రెస్ట్ తీసుకుందామనే నక్షత్రాలు కాదండి. ఒక రోజు మనం పడుకుందామని అనుకునేవి కాదండి. నిరంతరం వెలుగుతాయంట, ఇతరులకు వెలుగునేస్తాయంటండి. మనం కూడా బుద్ధిమంతులమైతే ఇలాగే ఈ నక్షత్రం వల్ల నిరంతరం వెలుగుతూ ఉంటామంటండి. పాపంలో పడిపోమండి, చీకట్లో పడిపోమండి. మనం నిరంతరము కూడా బుద్ధిమంతులైతే, మరి బుద్ధిహీనులు అయితే మరి ఎలా ఉంటారు? చీకట్లో పడిపోతారు. వెలుగు మాకు
మాకొద్దు, మేము లోకంలో కలిసిపోతాం, లోక సంబంధంలో కలిసిపోతాం, లోకాచారంలో కలిసిపోతామని బుద్ధి లేని వారు ఏం చేస్తారండి, దేవుడిని విడిచిపెడతారండి. విడిచిపెట్టి వీళ్ళు మరి లోకానుసారంగా నడుస్తారండి. అట్టిగా మనం ఉండకూడదండి. ఎందుకంటే మనం బుద్ధి ఉన్నవారం. ఎందుకంటే కొంత సమయంలో మనకు బుద్ధి లేదు. దేవుడిని నమ్ముకోకముందు మనం ఎలా ఉన్నామో, చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాము. ఇప్పుడైతే దేవుడిని నమ్ముకున్నాక మనకు వెలుగులోకి వచ్చామండి. ఆ వెలుగును మనము ఇతరులకు పంచుదామా, మన బుద్ధిమంతుల వలె ఉందామండి. బుద్ధి లేని వారిగా ఉండొద్దు. ఎందుకంటే దేవుడు ఎంతగానో బాధపడుతున్నా, అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, నా బిడ్డలు నశించి నరకానికి వెళ్ళడం మనకి ఇష్టం లేదమ్మా. ఆయన వెలుగు సంబంధులమ్మా. ఆయన మనకు ఏంటంటే ఆయన వెలుగుతూ మనల్ని వెలిగించమన్నాడు. ఆయన ఒక్కటే చెప్పాడు, మీరు లోకానికి వెళ్ళి మరి నా సువార్త ప్రకటించండి, నా బిడ్డలు నశించిపోతున్నారు, పాపములో ఉన్నారు, చీకట్లో ఉన్న వారిని విడిపించండి, వెలుగులోకి రప్పించండి అని దేవుడు ఎంతగానో మరి ప్రాధేయపడుతున్నాడు. మరి దేవుడే వచ్చి చెప్తే వినే ప్రజలు కాదమ్మా. ఈ ప్రజలు ఏంటంటే మానవులు, మరి ఎవరైతే మానవావతారం, మరి దేవుడు చెప్పాడు కదా, నేను మానవావతారమై వస్తాను మీ దగ్గరికి. అలాగే మరి దేవుడు కూడా మానవులే వచ్చాడండి. దేవుడుగా వస్తే గుర్తించున్న ప్రజలు నన్ను పట్టించుకోరు, ఎవరో ఏంటో అనుకుంటారని దేవుడు కూడా తగ్గించుకొని మానవ స్వరూపం ధరించుకొని భూలోకానికి వచ్చాడండి. ఎందుకంటే మన కోసం అమ్మ, మన చీకట్లో ఉన్నామని మన వెలుగులోకి రప్పించడానికి. మరి వెలుగులోకి ఎన్ని మాటలు చెప్పినా, ఎంత చెప్పినా ప్రజలు వినట్లేదు. అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు, చీకట్లో పడిపోతున్నారు. చీకట్లో ఉన్న వారికి ఏంటంటే నరకమండి. ఆ నరకంలో పడిపోయి కన్నా వెలుగులోకి వచ్చి పరలోకంలో చేర్చుకోవాలని దేవుడు ఎంతగానో ప్రాధేయపడుతూ ఎన్నో మర్మాలు చెప్తూ ఉంటే వీరు ఎలా ఉంటున్నారంటే బుద్ధి లేని వారే ఉంటున్నారండి. బుద్ధి కలిగి బుద్ధిమంతులైతే మరి ఆకాశముల మండలంలో జ్యోతుల వల్ల ప్రకాశిస్తారంటండి. అవి నిత్యము కూడా వెలుగుతూ ఇతరులను వెలిగిస్తాయి. మరి అనేకుల్ని ఎవరినైతే దేవుని మార్గంలో నడిపిస్తామో, అనేకులను ఆయన త్రోవలో నడిపిస్తామో, అనేకులను వారి వైపు, యేసయ్య వైపు ఎవరైతే త్రిప్పుతారో వారందరూ ఎలాగుంటారంటే ఆకాశం నక్షత్రంలో నిరంతరము ప్రకాశిస్తారు. వారు ఎలా ఉంటారు, నిరంతరము మరి నక్షత్రం ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే వారు కూడా ప్రకాశిస్తూ ఉంటారంటండి. అలాగే మరి 1 కొరింథీ 15:41 చూడమ్మా. 1 కొరింథీ మరియు ఆకాశ వస్తు రూపములు కలవు కాదండి, 41 15:41 అమ్మా. సూర్యుని మహిమ, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదములు కలవు కదా. చాలమ్మా, చాలు. చూడండి, సూర్యుని మహిమ వేరంటండి. సూర్యుడు ఏం చేస్తాడమ్మా, మనకి వెండనిస్తాడు. సూర్యుని మహిమ వేరు. మరి చంద్రుని మహిమ వేరంటండి. చంద్రుడు ఏమిస్తాడు, మనకి వెన్నెలిస్తాడు. ఆ చంద్రుని మహిమ వేరు. అలాగే నక్షత్రముల మహిమ కూడా వేరండి. నక్షత్రాలు చేసే పని నక్షత్రాలు చేస్తాయి, సూర్యుడు చేసే పని సూర్యుడు చేస్తాడు, చంద్రుడు చేసే పని చంద్రుడు చేస్తాడండి. అలాగే మరి ఒక నక్షత్రానికి నక్షత్రములకు మహిమ వేరు. మహిమని బట్టి ఒక నక్షత్రములకు మరొక నక్షత్రముకు భేదము కలదు కదా. మహిమని బట్టి వాళ్ళకి ఇచ్చే తలంపుని బట్టి, వారికి ఉన్న తలంపుని బట్టి ఒక నక్షత్రానికి వేరొక నక్షత్రానికి మరి ఏం చేస్తాడంటండి, భేదము కలదు కదా. భేదం ఉంది కదండి. ఇప్పుడు మీరు వేరు, నేను వేరు. నేను ఒక పని చేస్తాను, మీరు ఒక పని చేస్తారు. నేను చేసిన పని మీరు చేయలేరు, మీరు చేసిన పని నేను చేయలేదు. దేవుడు మనుషులు కూడా ఒక తలంపు ఇచ్చాడు. ఒకళ్ళు ఉద్యోగం చేయమని ఒకళ్ళకి ఇచ్చాడు, వ్యవసాయం చేయమని ఒక తలంపు ఇచ్చాడు, మరి మిషన్ కుట్టుకోవాలని ఒకళ్ళకి ఇచ్చాడు. అలాగే చాలా ఏదో ఒక వృత్తి ఒక మనిషికి ఇచ్చాడు. దేవుడు కూడా ఈ నక్షత్రాలకి, సూర్యుడికి, చంద్రుడు కూడా ఒక్కొక్క పని ఇచ్చాడమ్మా. మీరు రాత్రిని ఏలమని మరి చంద్రుడికి ఇచ్చాడు, పగలని ఏలమని సూర్యుడికి ఇచ్చాడు. మరి నక్షత్రాలు కూడా మీరు జ్యోతుల వల్ల ప్రకాశించమని నక్షత్రాలు కూడా చేశారు. ఇక్కడ చెప్తున్నాడండి, ఆ సూర్యుడు మహిమ వేరంట, చంద్రుడి మహిమ వేరంటండి. నక్షత్రాల మహిమ కూడా వేరు. ముగ్గురు కూడా ఒకేలా సమానంగా పనిచేయరండి. వాడికి మహిమ వేరుగా ఇచ్చాడు దేవుడు. ఇలాంటి నక్షత్రాలు మరి దేవుని ఎంతగానో కొనియాడుతున్నాయండి, స్తుతిస్తున్నాయి. మరి సూర్యచంద్ర నక్షత్రాలు కూడా దేవుని ఎంతగానో ప్రార్థన చేసే వారంగా ఉన్నాయండి. మనం కూడా మరి ఆ నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశిస్తూ మరి ఇతరులను ప్రకాశించే వారిగా ఉందాము. ఇది పాత నిబంధన కాలంలో నక్షత్రాలండి. ఇప్పుడు ఎవరికి నేను చెప్పింది ఏంటంటే, పాత నిబంధన కాలంలో దేవుడు మరి నక్షత్రాలను ఈ విధంగా దేవుడే సృష్టించి, దేవుడే చేసి వీటికి మరి మహిమలు ఇచ్చాడండి. మీరు ఇలా ప్రకాశించండి, మీరు ఇలా జీవించండి, మీరు ఇలా పని చేయండి అని ఎప్పుడు మరి ఆది కాండంలో చెప్పిన మాట ఇప్పటికీ కూడా అవి వింటూ విడిచిపెట్టకుండా, దేవుడి మాట వింటూ ప్రతి రోజు కూడా రాత్రి పగలు కూడా ఏం చేస్తున్నాయి, వాటి పని చేస్తున్నాయండి. అయ్యో దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా ఆ మాట, నేను ఇప్పుడు ఎందుకు వినాలి, మేము రాత్రి
నేను రాత్రి కాను, నేను పగలు కానని అవి దేవుని మాట వినకుండా ఉంటే మరి ఎలా ఉంటదండి? దేవుని మాట ఆనాడు చెప్పిన మాట ఈనాడు కూడా వాటి క్రమము చొప్పున అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మరి ఉదయకాల సమయం 6 అయ్యేటప్పుడు సూర్యుడు వచ్చేయాలి. రాత్రికి సాయంత్రకాల సమయం 7 అయ్యేటప్పుడు చంద్రుడు వచ్చేది. వాడి క్రమము చొప్పున మర్యాద చొప్పున వాడి పనులు అవి చేసుకుని వెళ్తున్నాయి. ఎప్పుడైనా దేవుడికి మరి వ్యతిరేకంగా ఉన్నాయండి? దేవుడిని ఎప్పుడైనా నిలదీసినాయా? దేవుడికి ఎప్పుడు లోబడిని కానీ లోబడకుండా ఉండలేవండి. సృష్టి లోబడుతుంది కానీ సృష్టికర్తకు సృష్టి లోబడుతుంది కానీ సృష్టిలో ఉన్న మనుషులు మానవులు లోబడట్లేదమ్మా. దేవునికి విధేయత చూపే వారంగా ఉండట్లేదు. దేవుని మీద తిరగబడుతున్నారని యెషయా భక్తుడు చెప్పాడండి యెషయా గ్రంథంలో. నేను నిర్మించిన నా బిడ్డలు నా మీద తిరగబడి ఉన్నారని దేవుడు ఎంతగానో వేదన చెందుతున్నాడు. అలాంటి నక్షత్రముల వలె మనం కూడా నిరంతరం ప్రకాశించి మరి దేవుని మాట వినేవారుగా మన పనులు దేవుడు మనకి ఏ పని అప్పగించాడో, దేవుడు మనకి ఏ పని చెప్పాడో ఆ పని చేసుకుంటూ దేవునికి విధేయ చూపేవారంగా, దేవుని నందు భయభక్తులు కలిగేవారుగా మనం నిరంతరం ప్రకాశించి ఎదుటి వారిని ప్రకాశింపచేద్దాం. దేవుడు చెప్పాడు నీకు వెలుగై ఉన్నానని. మరి నక్షత్రం అనగా వెలుగండి. ఆ వెలుగులో మనం నడిచి అనేక మందిని వెలుగులో నడిపిద్దాం. మరి చీకట్లో ఉన్న వారికి దారి చూపిద్దామండి. మరి చీకట్లో మరి వారు కొట్టుకొని పోకూడదు. చీకట్లో పడిన వారు మళ్ళీ లేవనెత్తాలంటే మన వెలుగులోకి రప్పించాలి. మన దేవుని మాటలు చెప్పి దేవుని వాక్యం వివరించి దేవుని ఎంతగానో మరి ముందుకు నడిపిద్దామండి. అలాగే ఆనాడు పాత నిబంధనలు చేసిన నక్షత్రము మళ్ళీ కొత్త నిబంధన వచ్చేటప్పటికి దేవుని పుట్టినప్పుడు మరి కొన్ని నక్షత్రాలు పుట్టిందని చూపిద్దామమ్మా. మరి మత్తయి సువార్త 2:2 చూడమ్మా ఒకసారి. యూదుల దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలమ్మా చాలు. చూడండి ఇక్కడ నక్షత్రం అండి. ఈ నక్షత్రం ఎప్పుడంటే యేసయ్య పుట్టిన తర్వాత యేసయ్య పుట్టినప్పుడు ఈ నక్షత్రం పుట్టిందండి. పుట్టినప్పుడు యేసయ్యకి జ్ఞానులకు దారి చూపిస్తున్నాయండి. జ్ఞానులు చూడండి 2లో ఏంటంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూచి వీళ్ళు ఎవరంటండి పూజింపవచ్చితమని చెప్పిరి. జ్ఞానుల్ని ఎక్కడ తీసుకెళ్ళిందంటండి? మరి గొర్రెల కాపరిని జ్ఞానుల్ని ఎవరు నడిపించారంటే నక్షత్రం నడిపించింది. నక్షత్రం తన పని తను చేసింది. ఇప్పుడు ఆనాడు మరి జ్ఞానులకు ఈ నక్షత్రం కనపడకపోతే, నక్షత్రం మరి దారి చూపించకపోతే యేసయ్యని కనుగొనలేరండి. నక్షత్రం చేసిన పని ఎంత గొప్ప పని చేసింది చూడండి. యేసయ్య పుట్టాడని లోకాన్ని తెలియపరిచింది ఎవరంటే ఫస్ట్ గా మరి నక్షత్రమేనండి. నక్షత్రాన్ని అనుసరించుకుంటూ వెళ్ళారండి వారు జ్ఞానులు. అనుసరించుకుంటూ ఆ నక్షత్రం ఎక్కడైతే యేసయ్య పుట్టి ఉన్నాడో, ఎక్కడైతే పసులు పాకుందో అక్కడికి వచ్చేటప్పటికి నక్షత్రం ఆగిపోయిందంటమ్మా. ఇది అలా నడుస్తూ జ్ఞానులు దారి చూపించిందండి. మరి ఈ రోజు మనం నక్షత్రం వల్లే ఉన్నామా? నక్షత్రం జ్ఞానులు ఎలాగైతే యేసయ్య దగ్గర తీసుకెళ్ళిందో మనం యేసయ్య దగ్గరికి ఎవరినైనా ఒక ఆత్మను నడిపిస్తున్నామా? ఎవరైనా ఈ బాధల్లో ఉన్న వారికి మీరు యేసయ్య దగ్గర రండి అని చెప్తున్నామా? మరి ఎలా ఉన్నాము? నక్షత్రం వల్లే ఉన్నామా? మనం ఒకసారి ఆలోచించుకోండమ్మా. మరి ఆ జ్ఞానులు అంటే ఎంతో తెలివైన వారండి. వారికి మరి జ్ఞానత్వం ఎక్కువ, లోక జ్ఞానం ఎక్కువ అండి. అలాంటి జ్ఞానులను మరి నక్షత్రం నడిపించిందండి. మనం ఎవరైనా ఇరుకులో ఉన్న వారిని ఒక సహాయం లేకుండా అల్లాడుతున్న వారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా మీరు రండి, యేసయ్య గొప్పవాడు, యేసయ్య మీకు స్వస్థనిస్తాడని చెప్పగలుగుతున్నామా? ఈ నక్షత్రం జ్ఞానులను ఎలా నడిపించిందండి? ఆనాడు నక్షత్రం నడిపించకపోతే యేసయ్య పుట్టాడని వార్త మరి ఆ ఊరు వారికి తెలిసేది కాదు. ఆ జ్ఞానులు తెలుసుకోమంటే కదా మనందరికీ మరి లోకమంతా యేసయ్య పుట్టాడని ప్రసారం చేయగలిగారండి. అలా చేసేవారుగా మనం ఉందామండి. మనము మరి తోటి వారికి సహాయం చేసే నక్షత్రం ఎలాగైతే దారి చూపించిందో మనం కూడా మరి దారి చూపించే వారంగా ఉందామండి. మరి 6వ వచనం చదువమ్మా. అది 2:6. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము చేసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే చాలమ్మా. చూడండి 6వ వచనం ఏం చెప్తున్నారంటే అంతటి హేరోదు రాజు ఆ జ్ఞానుల రహస్యంగా పిలిపించి, హేరోదు రాజు అండి. ఆయన ఎవరంటే రాజు అనమాట. ఆ జ్ఞానుల రహస్యంగా పిలిపించి ఏమని అడుగుతున్నారంటే ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము
తెలుసుకొని ఆ నక్షత్రం మీకు ఎక్కడ కనపడింది, మీరు ఎవరిని చూశారు ఏంటని ఆ దేశంలో రాజు హేరోదు రాజు నక్షత్ర మరి జ్ఞానులను పిలిపించుకునండి రహస్యంగా పిలిపించుకున్నాడంట. రహస్యంగా పిలిపించుకుని ఆ నక్షత్రం మీకు ఎక్కడ కనపడింది, ఏ కాలంలో కనపడింది అని పరిష్కరించుకోవడానికి, అంటే యేసయ్య గురించి తెలుసుకోవడానికి రాజుకి ఎంత ఆదృత కలిగి ఉన్నాడో చూడండి. యేసయ్య ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, మీకు నక్షత్రం ఎక్కడ తీసుకెళ్ళింది, మరి ఏ కాలంలో పుట్టాడు ఏంటని రాజుగారు ఎంత మరి ఆలోచించి మరి ఆ జ్ఞానులను పిలుచుకుని నక్షత్రం ఎక్కడ కనపడిన అడిగినప్పుడు వీరు కొన్ని సూచనలు చెప్తున్నారు. అలాంటి రాజుగారే మరి యేసయ్య పుట్టి గురించి తెలుసుకోవాలని ఎంత ఆదృతగా ఉన్నాడు. మనం ఎప్పుడైనా మరి యేసయ్య గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాము కానీ మన పనుల్లో పడిపోయి, మన బాధల్లో పడిపోయి, మన విచారణలో పడిపోయి, మన బాధలు మన సంసారం, మన బిడ్డలు, మన లోకమే తప్ప మన యేసయ్య గురించి తెలుసుకోవాలని ఆదృత కలిగి ఉండాలండి. అలాగే మరి 10 చూడమ్మ ఒకసారి, 2:10. వారు ఆ నక్షత్రం అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాన్ని బోళమును కానుకగా ఆయనకి సమర్పించిరి. సరమ్మ చాలు. వారంటే ఎవరు? జ్ఞానులు. ఏం చేశారంటే ఆ నక్షత్రం చూచి జ్ఞానులు ఏం చేశారు? ఆ నక్షత్రాన్ని చూశారు. ఎవరు చూశారండి? ముందుగా జ్ఞానులు చూశారు. చూసి అత్యానంద భరితులై ఆనందం తట్టుకోలేకపోతున్నారు. అత్యానందం, ఆనందం వేరండి, అత్యానందం వేరండి. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి వారు ఇక్కడ యేసయ్య పుట్టిన స్థలానికి వచ్చి ఏం చేశారంటండి? ముందుగా సాగిలపడ్డారంటండి. సాగిలపడి మనమైతే యేసయ్యని చూసినప్పుడు ఏం చేస్తామమ్మా? సాగిలి పడతామా? సాగిలి పడడం అంటే దానికి ఘనతకండి. మరి తగ్గించుకోవడం, సాగిలి పడడం అంటే తగ్గించుకోవడం. మరి అలా తగ్గించుకొని యేసయ్యని మరి సాగిలిపడి ఆయన పూజించారంటండి. అక్కడ పూజించడానికి ఏముంటాయి చెప్పండి అసలు? వారు ఏదో నక్షత్రం దారి చూపించింది, వెంటనే వచ్చేసారు. కానీ వారు ఏమి తెచ్చుకోలేదు కదా కూడా. ఆ నక్షత్రం చూసి వారు స్థలానికి వచ్చి సాగిలిపడి పూజించి మళ్ళీ వారికి ఉన్న పెట్టెలు ఇప్పంటండి. మరి వారికి యేసయ్యకు కొన్ని కానుకలు ఇచ్చారండి. బంగారము సాంబ్రాణి బోళము కానుకలుగా ఆయనకి సమర్పించిరి. అప్పుడు వారి దగ్గర ఏమున్నాయంటే అవే ఉన్నాయండి. అవి ఉన్నాయే వారికి యేసయ్య కానుకలు ఇచ్చారు. బంగారం అంటే ఈ రోజుల్లో మనకి తెలుసండి ఎంత విలువైన వస్తువో తెలుసు. అది ఎవరు మరి పేదవారు ఎవరు కొనుక్కోలేని వస్తువు అండి. మరి ధనికులు కూడా ఆలోచించి కొనుక్కుంటారు. బంగారం అనేటప్పటికండి బంగారము ఘనతనిస్తుందండి. ఘనత అండి, అక్కడ ఘనత, దేవుని ఘనత పొందేవారుగా ఉంచారు, దేవుని మహిమపరిచారు. బోళం కూడా అంతే అండి, సాంబ్రాణి ఇవన్నీ కూడా ఖరీదైన వస్తువులండి. మరి చీపుగా వచ్చే కాదండి, దేవునికి ఖరీదైన వస్తువులు ఇచ్చారండి వీళ్ళు. వస్తువులు ఇచ్చి ఆయనకి కానుకలు సమర్పించారంటండి. ఈ నక్షత్రం ఎక్కడికి నడిపించిందంటే దేవునిలోకి, దేవుడున్న స్థలానికి నడిపించిందండి. నడిపించిన నక్షత్రం చేసిన పని నక్షత్రం చేసినప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులు కూడా వారికున్న తలంపుని బట్టి, వారికున్న ఉద్దేశాన్ని బట్టి అక్కడ వెంటనే బాలుడికి సాగిలి పడడం ఏంటండి చెప్పండి? అసలు చిన్న బిడ్డ కదా, బిడ్డ చిన్న మరి శిశువు కదండి, శిశువుకి సాగిలి పడ్డారంటే వీరికి నక్షత్రం చూపుని బట్టి, చూపించిన స్థలాన్ని బట్టి మనకి యేసయ్య పుట్టాడు, దేవుడు పుట్టాడు, మహమ్మద్ యేసు అంటే రక్షకుడు, మనకి రక్షకుడు ఈ పుట్టాడని వారు గ్రహించుకున్నారండి. వారు ఆలోచించుకున్నారు. మరి దూత ఎప్పుడో చెప్పిందని చెప్పాను, దూత ముందుగానే తెలియపెట్టింది కదా మీకు యేసయ్య పుడతాడు మరి అని చెప్పింది కదండి. ఆ దూత చెప్పిన మాట జ్ఞానులు విన్నారండి. మరి లేకపోతే చిన్న బిడ్డకు వీరు సాగలు పడ్డం ఏంటి? చిన్న బిడ్డకి వీరు పూజలు చేయడం మనం ఆలోచించుకోవాలండి. చంటి బిడ్డ వీరు గుర్తెరిగారండి. యేసయ్య ఈయన ఎవరు? రక్షకుడు, పాపలను రక్షించడానికి భూలోకానికి వచ్చాడు, మన కొరకు రక్షకుడు పుట్టాడని వీరు గుర్తు చేసుకున్నారండి. వీరు జ్ఞానముతో ఉన్నారు, జ్ఞానులు. అందుకే వీరు జ్ఞానులు అన్నారండి. మనం ఎక్కడికైనా చంటి బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడమ్మా చంటి బిడ్డను పలకరిస్తామా, తల్లిని పలకరిస్తామండి? చంటి బిడ్డను పలకరించాం కదా, ఎందుకంటే చంటి బిడ్డకి ఏమి రావంటే మాటలు రావండి. మనం తల్లిని పలకరిస్తాం. కానీ వీళ్ళు ఎవరు పలకరించారు? మరియమ్మను పలకరించారా? ఎందుకంటే వీరికి తెలుసండి లోకరక్షకుడు పుట్టాడని. ఆ తల్లిని పక్కన పెట్టేసి మరియమ్మ గారిని పలకరించకుండా యేసయ్య దగ్గర సరాసరి వచ్చి ఆయనకి సాగిలపడి పూజించి నమస్కారం చేసి ఆయనకి కానుకలు ఇచ్చారని చెప్తున్నారండి. అంత జ్ఞానులే మరి ఆనాడు యేసయ్యను గుర్తించినప్పుడు ఈ రోజు మనం ఎలా ఉంటున్నామండి? జ్ఞానుల వలె ఉంటున్నామా, మరి అజ్ఞానుల వలె ఉంటున్నామా? యేసయ్యను గుర్తెరుగుతున్నామా? యేసయ్యను ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉంటున్నామా? ఆయన పూజ మరి ఆయనకు శిశువుడుగా బాలుడుగా వచ్చాడని మనం అందరం గుర్తెరిగి ఈ నెల రోజులు కూడా మరి యేసుప్రభు వారు పుట్టిన
శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి అనేక సంఘాల్లో మరి క్రిస్మస్ ఆరాధన జరిగిస్తున్నారు. క్రిస్మస్ అంటే నిజంగా క్రీస్తుని ఆరాధించడం అండి. ఎవరైతే ఆత్మతో సత్యంతో క్రీస్తుని ఆరాధిస్తారో వారిలోనే నిజమైన క్రిస్మస్ అన్నమాట. ఎవరైతే కానుకలు అర్పిస్తారో వారే నిజమైన క్రిస్మస్ జరుపుకున్నట్లండి. అంతేగాని ఇంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ ఈ చేసేసుకుని ఆడంబరాలు చేసేసుకుని ఇలా క్రిస్మస్ జరుపుకుంటానికి ఇష్టం ఉండదమ్మా. ఎవరైతే దరిద్రహీనంగా ఉన్నారు, ఎవరైతే బాధలో ఉన్నారు, ఎవరైతే వస్త్రహీనులే ఉన్నారు, ఎవరైతే ఆకలితో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం చేయమ్మా. సహాయం చేసినప్పుడైతే మనం నిజంగా క్రిస్మస్ ఎక్కడికో వెళ్ళి సంబరాలు చేసుకొని క్రిస్మస్ కాదు, వారికి ఎవరైతే మన ఆపదలో ఉన్న వారు ఆదుకుంటాం, అదే నిజమైన క్రిస్మస్ అండి. అలాగే ఇప్పుడు నక్షత్రం అనగా ఈ నక్షత్రం జ్ఞానం తీసుకుని, నక్షత్రం అనగా ఏంటంటే అండి వెలుగండి. ఎస్తేరు అనగా నక్షత్రం అండి. ఎస్తేరు మరి తను వెలుగుతూ అనేక మరి యూదులందరినీ వెలుగులోకి తీసుకొచ్చిందమ్మా. అలాగే మనం కూడా మరి నక్షత్రం ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉంటది, ప్రకాశిస్తూ ఉంటది. వెలుగుతూ ఉండాలి కానీ చీకట్లో పడిపోకూడదండి. అలాగే మరి కొంతమంది వారు మరి బైబిల్ గ్రంథంలో చీకట్లో నుండి వెలుగులోకి వచ్చిన వారు, వెలుగులో నుండి చీకట్లోకి ఎవరు వచ్చారు వారు కొన్ని చెప్పి మేము ముగిస్తానమ్మా. నాకు పాపము చేత పట్టబడిన ఒక స్త్రీ ఉందండి. ఆమెను యేసయ్య దగ్గరికి ఎలా తీసుకొచ్చారంటే పాపాత్మురాలుగా తీసుకొచ్చారు. ఆమె జీవితం ఏంటంటే చీకట్లో ఉందండి, మరి వెలుగులో లేదు. ఆమె యేసయ్యను కనుగొనలేదు, వెలుగులో లేదు. యేసయ్యను కనుగొన్న వారికి వెలుగు తెలుసండి. వారు చీకట్లో ఉన్న ఆమెను యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసయ్య ఏం చెప్పారంటే, మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే ఒక రాయేయమన్నారు. అందరూ పాపస్తులే, అందరూ చీకట్లో ఉన్నవారు. అలాంటి వారు ఎవరు ఆమె మీద రాయేయలేదు. కాబట్టి ఆమె ఎలాగొచ్చింది, చీకట్లోంచి వచ్చి అక్కడ వెలుగును పొందుకుందండి. తన బ్రతుకు చీకటి బ్రతుకు, తన బతుకు నాశనం అయిపోయిందండి. వ్యభిచారి, మరి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అండి. ఆమె బ్రతుకు చీకట్లో ఉంది. ఆమె ఎలా వెలుగులోకి వచ్చిందని తెలుసండి. యేసయ్యలో వెలుగును చూసిందండి. ఆమెలో ఉన్న వెలుగును చూసి ఆమె వెలిగిందండి. ఆమె వెలుగుతూ ఇతరులందరినీ వెలిగించిందమ్మా. మనము కూడా మనలో చీకటి ఉంటే తీసివేసుకుందాం, మనలో పాపక్రియలు ఉంటే తీసివేసుకుని మనం వెలుగుతూ ఇతరులను వెలిగించే వారంగా ఉందామమ్మా. అలాగే ఇంకొక ఆయన ఎవరంటే జక్కయ్య గారు, మీకు తెలుసండి. జక్కయ్య అంత దుర్మార్గుడో మీకు తెలుసండి. ఆ జక్కయ్య గారు మరి వడ్డీ మనం అసలు తెచ్చుకుంటే వడ్డీ గుంజుతూ అసలు అలాగే ఉండిపోతుంది. వడ్డీ కట్టుకుంటూ వస్తున్నారు. ఎంతో పాపపు జీవితం అండి. మరి అందరినీ హింసించేవాడు. ఎందుకంటే అప్పులు ఇచ్చి వారిని హింసించేవాడు. వారి మీద వడ్డీ వ్యాపారం అధికంగా చేసేవాడని మీకు తెలుసు. అలాంటి జక్కయ్య మరి ఏ స్థితిలో ఉన్నాడంటే పాపంలో ఉన్నాడండి, చీకట్లో ఉన్నాడు. ఆయన బ్రతుకు చీకటి. ఎదుటి వారికి మరి ధనం ఇచ్చి ఆయన వడ్డీ వ్యాపారం చేయడమే ఆయన బ్రతకండి. ఎంత పాపంలో ఉన్నాడో, చీకట్లో ఉన్నాడు. అలాంటి యేసయ్య ఆయన జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య దగ్గరికి వచ్చి ఏం చేశాడమ్మా, జక్కయ్యని వెలుగులోకి రప్పించాడండి. ఆయన చీకట్లో ఉన్న అతనికి మరి వెలుగులోకి రప్పించి తను చేసిన పాపాలన్నిటిని విడిచిపెట్టి, అయ్యో ప్రభా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా మరి వడ్డీ తీసుకున్న వారు 4 ఇంతలు చెల్లిస్తానని వాగ్దానం చేసి యేసయ్య వారి ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్యకి ఏమొచ్చిందమ్మా, రక్షణ వచ్చిందండి. వెలుగులోకి వచ్చేసాడు జక్కయ్య. చీకట్లో ఉన్న జక్కయ్యని ఎక్కడ తీసుకొచ్చాడండి యేసయ్య, వెలుగులోకి తీసుకొచ్చాడు. మనం కూడా చీకట్లో ఎవరున్నారు, ఎవరైతే మరి చీకటి బంధకంలో ఉన్నారు, అలాంటి దుర్మార్గ పనులు ఎవరైతే చేస్తున్నారో అట్టి వారిని మనం కూడా వెలుగులోకి తీసుకుని వద్దామమ్మా. అలాగే మరి సౌలు గారిని చూద్దామండి. సౌలు గారు ఎలాంటి వాడంటే దుర్మార్గుడు. మరి యేసుప్రభు నమ్మిన వారు అందరినీ కూడా హతమార్చేసేవాడండి. ఎవరిని కూడా ఉంచేవాడు కాదు. యేసుప్రభు మాట చెప్తే చాలు మరి అందరినీ కూడా ఎంతగానో శోధించేవాడు. మరి నరకడానికి కూడా ఇష్టపడేవాడు, చంపడానికి కూడా ఇష్టపడిపోయాడు. సౌలు మరి ఎలా ఉన్నాడండి, చీకట్లో ఉన్నాడు. ఆయన బ్రతుకు చీకటండి. మరి చీకటి అంటే దేనికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యం అండి. ఎవరి మరి హృదయంలో సాతానుడు ఉంటాడో వారి చీకట్లో ఉన్నట్టేనండి. అన్ని పనులు కూడా చీకటి పనులే చేస్తాడండి. ఆడికి వెలుగులోకి రావడం సాతానికి ఇష్టం ఉండదమ్మా. అందుకే మనలో కూడా ఒకసారి సాతాను శోధించినప్పుడు మనం చీకట్లో ఉండకుండా, వెలుగులో ఉండకుండా చీకట్లో పడిపోతామండి. అదే ఎవరి పని అంటే సాతాను పని. అలాంటి పనిలోకి మనం సాతానికి లోబడొద్దమ్మా. అలాగే మరి ఇతను సౌలుగా ఉన్నప్పుడు చీకట్లో ఉన్నాడండి. చీకట్లో ఉన్న సౌలుని మరి యేసయ్య ఏం చేశాడంటే పౌలుగా మార్చాడండి. అప్పుడు ఆయన యేసు ప్రభుకి సాక్షిగా నిలబడ్డాడండి. నేను బ్రతికినా నీ చిత్తమే, చనిపోయినా నీకు ఇష్టమే, నేను నీ సాక్షిగా నిలబడతాను అని. ఎన్ని కష్టాలు వచ్చినా, హింస వచ్చినా, ఎన్ని వచ్చినా సరే సౌలు ఎలా చేశాడంటమ్మా, ఆయన మహిమను పొందుకున్నాడు. ఆయన వెలుగులోకి వచ్చాడు. ఆయన బ్రతుకనంటే చీకటి బతుకులో ఉన్న
సౌలు ఏం చేశాడంటే వెలుగులోకి వచ్చాడండి. మనం కూడా మరి వెలుగులో మరి ఇతరులను కూడా అలా ఉన్నవారిని మనం కూడా వెలుగులోకి రప్పించుకుందాం. ఇంకొక ఆయన ఎవరంటే మరి వెలుగులో ఉన్న అతను చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరు మీకు తెలుసా? ఇస్కరియోతు యోధా. యోధా గారికి యేసుప్రభు శిష్యుడండి. యేసుప్రభు సర్వం అప్పగించేశాడు. తన మరి ధన సంచిని కూడా యోధకి ఇచ్చాడండి. సర్వము ఏసైకి ఇచ్చినప్పుడు ఏసైకి వెలుగులో ఉన్నాడు. యేసుప్రభు మహిమలు చూస్తున్నాడు. యేసుప్రభు బోధలు వింటున్నాడు. అన్ని వింటున్నాడు. వెలుగుతూ ఉన్నాడు. వెలుగుతూ ఉన్న వ్యక్తికి ఏమొచ్చిందమ్మా? చీకటి వచ్చేసిందండి. అంధకారం వచ్చేసింది. మరి ఆ సాతాను అందులో ఆయనలో ప్రవేశించిందండి. వెలుగులో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఆ చీకటి మహా ఘోరమైన చీకటి అండి. యేసుప్రభు అని మరి అమ్మి వేసే స్థితికి వెళ్ళిపోయాడండి. యేసుప్రభు వారి దగ్గర ఉంటూ నమ్మకంగా పనిచేస్తూ నమ్మకంగా ఉంటూ మరి అన్ని చేసిన మరి ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే పాపంలో పడిపోయాడండి. చీకట్లో పడిపోయాడు. అగాధంలో పడిపోయాడు. యేసుప్రభు వారిని అమ్మేశాడండి. అమ్మేసిన వ్యక్తి మరి ఎవరంటే ఇస్కరియోతు యోధా. యోధా వలె మనం కూడా ఇప్పటి వరకు వెలుగులో ఉన్నాం. ఇక మీదట మనం వెలుగులో ఉండాలి కానీ చీకట్లో పడిపోకూడదండి. ఎవరైనా వచ్చి ఇదిగో ఏదో నువ్వు యేసుప్రభు వారిని నమ్ముకున్నావా? వద్దు, మనకి యేసుప్రభు మనకి అచ్చు రాలేదు, మనం అక్కడికి వెళ్ళాలి, మనం ఇక్కడికి వెళ్ళాలి, మనం ఆ పూజలు చేసుకోవాలి, ఎవరికైనా మనల్ని అలాంటి మాటలు కూడా అనేవారు ఉంటారండి. అలాంటి మాటలు అన్నప్పుడు మనం అందులో పడిపోకూడదమ్మా. మన యేసుప్రభు వారిని మరి విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. యేసుప్రభుని ఇంకా అత్తుకునే వారంగా, మన కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మన చీకట్లో పడిపోయిన యేసయ్య నన్ను వెలుగులోకి నడిపించు, నా పాదములకు నీ దీపమై ఉండి నాయన, నా త్రోవకు సరళము చేయి నాయన, నా మార్గం నీ వెలుగై చూపించు నాయన, నీ వెలుగునిమ్మని మనం ఇంకా ప్రార్థన చేద్దామండి. అంతే తప్ప మన చీకట్లో పడిపోకుండా ఎవ్వరు కూడా చీకట్లో పడిపోవద్దమ్మా. మనకి వెలుగులో ఉంచుతూ నక్షత్రం వల్ల నిరంతరం వెలుగుతూ మనం ఇతరులు వెలిగించే వారంగా ఉందామండి. అంతేగాని మనం చీకట్లోనే పాపమైన ఊబిలో, పాపమైన బంధకంలో, లోకాచారంలో, లోకమైన బంధకం. ఈ లోకం అంటే చీకటి అండి. చీకటిలో మనం పడిపోకూడదు. అన్నుల వల్ల మనం ఉండకుండా, భక్తిహీనుల వల్ల మనం ఉండకుండా, భక్తి పరుల వల్ల, బుద్ధిమంతుల వల్ల మనం కూడా సిద్ధపడి, మరి బుద్ధిమంతులు ఎలాగైతే సిద్ధపడి ఉన్నారో మీకు తెలుసు కదండి. దేవుడు రాక కొరకు మనం కనిపెట్టుకుని బుద్ధిమంతులాగా మనం ఆయన కొరకు రాక కొరకు కనిపెట్టుకుని ఆయన వచ్చేంత వరకు కూడా మనము వెలుగులో ఉంటూ ఇతరులను వెలిగించే వారంగా ఉందాం. ఆయన రాకడ తొందరలో రాబోతున్నదండి. ఆ రాకడలో మనం ఎత్తబడే వారంగా ఉందామండి. అంతేగాని విడిచిపెట్టే వారంగా మనం ఉండొద్దండి. మనం ఎత్తబడే వారంగా ఉండి మనం వెలుగు ఇతరులను వెలిగించే వారంగా ఉండాలని మరి వాక్యం అర్థమైందో లేదో నాకైతే తెలియదు. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆమేన్. చంద్రబాబు గారు ఆమేన్. రాకపోయింది. చక్కగా ఇప్పుడు దాకా మరి వెలుగు కోసము, తర్వాత ఒక స్టార్ కోసము, ఆ నక్షత్రం కోసము మరి చక్కగా వివరించారు. చాలా వందనాలమ్మా. మంచి వర్తమానం అందించారు. వందనాలండి. వెలుగు అంటే ఒక ఒక పాపపు జీవితం నుంచి మనకి మామూలు జీవితంలోకి వచ్చేదాన్ని వెలుగు అంటాము. మన జీవితంలో ఏదైతే వెలుగు వచ్చిందో మన జీవితాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి, స్టార్ వలె. అలా చక్కగా వివరించారు. మరి ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి ఏమైనా బలహీనతలు ఉంటే దానికోసం చెప్పండి అమ్మా, ప్రార్థన చేద్దాం. బాబు గారు నాకు దగ్గు వస్తుందండి. అవునమ్మా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు నా రాజ్య యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, నా రాజ్య పరిశుద్ధ ఆత్మదేవ, ఉదయం నుంచి తండ్రి నాయన మరి నేను స్తుతించి గణపరిచి తండ్రి నాయన ప్రభువా, ఇగో తండ్రి నా రాజ్య యేసయ్య, మీరు ఆరాధనలో ఉన్నారు, తోడుగా ఉన్నారు తండ్రి. అలాగే తండ్రి వాక్యాల్లో తండ్రి నాయన ఇదిగో మంచి వర్తమానం అందించిన నాయన ప్రభువా, మరి ప్రభువా చక్కని వర్తమానం అందించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఇదిగో తండ్రి నాయన నిజమైన వెలుగు తండ్రి నాయన, ఇదిగో తండ్రి నా రాజ్య యేసయ్య, నక్షత్రము ఏ విధంగా ఎన్ని విధాలుగా తండ్రి నాయన మరి ప్రభువా నిన్ను గణపరిచిందో అయ్యా ఇదిగో తండ్రి నా రాజ్య యేసయ్య, నీ జన్మదినాన్ని తండ్రి నాయన ప్రభువా, నీ పుట్టుక తండ్రి నాయన ప్రభువా మరి తెలియజేయడానికి నాయన మరి ప్రభువా అక్కడి నుంచి తండ్రి నాయన ఆ బెత్లెహేము దాకా తీసుకొచ్చి తండ్రి నాయన మరి ప్రభువా నాయన వెలుగుతో ప్రకాశించి ఒక బాట వేసి తండ్రి నాయన మరి నాయన మీ పుట్టుక కొరకు, మీ ఉన్న జన్మస్థలం కొరకు తండ్రి నాయన అక్కడికి నడిపించి
నాయన మార్గము చూపించిన నక్షత్రం వలె తండ్రి నాయన నాయన ఇదిగో తండ్రి ఆ యొక్క నక్షత్రము ఎంత వెలుగుగా ఉంటుందో తండ్రి నాయన మరి తండ్రి నాయన ఆ వెలుగుని తండ్రి నాయన మరి మీ ముందుకు నడిపించి నాయన మమ్మల్ని నాయన పరిపూర్ణులుగా చేయడానికి తండ్రి నాయన ఆయన ప్రభువా ఇదిగో తండ్రి నా రాజ్య యేసయ్య ఆకాశము భూ నక్షత్రాలు తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ప్రభువా ఈ భూమి ఆకాశము నీరు తండ్రి గాలి ప్రతి విషయము కూడా తండ్రి నాయన ప్రతి నాయన మీకు లోబడి ఉంటాయి తండ్రి నాయన అటు రీతిగా మేము కూడా తండ్రి నాయన అవిశ్వాసముగా అటు రీతిగా అవిశ్వాసంగా తండ్రి నాయన విశ్వాసంలో కొనియాడి నాయన విశ్వాసంలో నాయన ముందుకు కొనసాగడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలు వెలుగు నింపుకుని నాయన ఇదిగో తండ్రి చీకటి బతుకుల్ని తీసివేసి తండ్రి వెలుగులోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ అలాగే తండ్రి నాయన ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ దేవ వరలక్ష్మి గారికి తండ్రి నాయన మరి యొక్క దగ్గు విపరీతంగా ఉంది అయ్యా ప్రభు నా రాజ్యం ముట్టండి స్వస్థపరచండి ఆ గొంతును తండ్రి నాయన స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రి ఈ రోజు చేస్తున్న ప్రార్థనలన్నీ దీవించి ఆశీర్వదించి అలాగే తండ్రి నా రాజేసే పరిశుద్ధాత్మ దేవ అనేకుల కొరకు ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రి ఈ రోజు చేస్తున్న ప్రయాణాల్లో తోడుగుండండి నడిపించండి అయా ఇదిగో తండ్రి ప్రత్యేకంగా తండ్రి నాయన మరి అనారోగ్యంతో బాధపడుచున్న వారిని ముట్టండి స్వస్థపరచండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్యా క్రిస్మస్ వేడుకల్లో తండ్రి నాయన మరి యొక్క నాయన ఇంకోటి తండ్రి నాయన ప్రభు మరి తుఫాన్ ఉందని మరి హెచ్చరిక వచ్చింది తండ్రి నాయన ప్రభు అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్యా నాయన నీ మహిమకరంగా తండ్రి నాయన నాయన ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో ఎక్కడైతే జరుగుతున్నాయో తండ్రి నీ మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా వాతావరణాన్ని అదుపులో పెట్టి తండ్రి నాయన నీ ఆధీనంలో తీసుకుని ప్రభువా నాయన సక్రమంగా జరిగించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో తండ్రి సంజయమ్మ గారి విషయంలో తండ్రి నాయన చక్కని వర్తమానం అందించారు తండ్రి నాయన మాట్లాడారు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అలాగే తండ్రి ఇంకా అనేకంగా తండ్రి నాయన బలమైన వాక్యాలు బలమైన మాటలు తండ్రి నాయన నీ విలువైన సమయాన్ని మేము దొంగిలించకుండా తండ్రి నాయన ఇదిగో తండ్రి ముందుకు నడిపించి తండ్రి నాయన మమ్మల్ని జూమ్లో తండ్రి ఇంకా అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఇదిగో తండ్రి జూమ్లోకి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ఆశీర్వదించి నడిపించండి ప్రభు ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి సమస్త మెరుగున దేవుడు తండ్రి ఆయన ప్రతి అవసరతలు ఏసునామలో తీసివేయను గాక అని ప్రార్థన చేస్తున్నాం ఆయన ఇదిగో తండ్రి నాయన ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి ఏసునామలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ఆయన ఏ సమస్యలు అయితే ఉన్నాయో తండ్రి ఏసునామలో తీసివేయడం పడును గాక అని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య అప్పులు ఉన్నాయి తండ్రి కొంతమందికి తండ్రి అప్పుల నుంచి బంధకారం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తూ ఇదిగో తండ్రి నా రాజేసయ్య చెప్పబడిన వాక్యాన్ని సూటిగా వేటగా తండ్రి మాతో మాట్లాడారు అలాగే తండ్రి నాయన వాక్యానుసారంగా మేము విని సహాయం వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని ఇదిగో కొద్ది ప్రార్థన మీ పాదాలకు చేర్చుకోమని వేసి పరిశుద్ధనాలు అడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు నామం సంపూర్ణ ఏసు రక్తంకే జయం ఆమేన్ 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 సంజయ్ గారు వాక్యం బాగుందండి వందనాలండి మీరు ఎప్పుడు అలాగే అంటారు నేను ఏ వాక్యం చెప్పినా